సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాక్టర్ కమ్ ఛాయా మీడియా ఫౌండర్ వినోద్ నువ్వుల గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. చాలా మంది హైదరాబాద్ వస్తుంటారు యాక్టింగ్ కోసం, ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వడానికి, ఫిల్మ్ స్కూల్ కి. అట్లా బస్ దగ్గరనే గోడను ఏ గోడను చూసినా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, వేరే రకరకాలుగా చాలా ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. అవును. అంటే ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలా, మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలా? అంటే మీ రెండు ఇన్స్టిట్యూట్కి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? వాళ్ళ దగ్గర లేనిది మీ దగ్గర ఏముంది? గుడ్ క్వశ్చన్ అండి, బాగా అడిగారు. ఇవాళ రేపు ఎక్కడ చూసినా, ఏ గల్లీలో చూసినా కానీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి పెడతా ఉన్నారండి. ఎప్పుడైనా ఒక స్టూడెంట్ ఎక్కడికైనా వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ నేర్పించే వాళ్ళ అర్హత ఏంటో చూడాలి. ఇప్పుడు నేర్పించే వాళ్ళ అర్హత ఏంటో చూడాలి కానీ డైరెక్ట్గా ఫీజు తక్కువ అయితే జాయిన్ అవుతా అని చెప్పి చూడకూడదు కదా. ఇప్పుడు యాక్టర్ అనేవాళ్ళు 1000 రూపాయలకి చేసే యాక్టర్లు ఉంటారు, రోజు 1 కోటి రూపాయలు తీసుకునే యాక్టర్లు కూడా ఉంటారు. అవునా కాదు? అవునండి. నేర్పించే వాళ్ళలో కూడా వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఆల్రెడీ ఏమేమి సినిమాలు చేశారు, వాళ్ళు ఏంటి అనేది ప్రొఫైల్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఓకే వీళ్ళు నేర్పుతున్నారు కాబట్టి, వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం వీళ్ళ దగ్గర నేర్చుకుంటే మనం గ్యారంటీగా సక్సెస్ అవుతాము. ప్లస్ మాకున్న పరిచయాలతోటి మేమేం చేస్తాము, బయట ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మేనేజర్లు అడుగుతూ ఉంటారు, ప్రొడ్యూసర్స్ అడుగుతూ ఉంటారు, మేము సినిమా చేస్తున్నాం, ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే పంపించండి అని మమ్మల్ని అడుగుతూనే ఉంటారు. మేమే సప్లై చేయలేకపోతున్నాం, అంత రిక్వైర్మెంట్ ఉంది బయట. ఓకే, అలాంటప్పుడు మా దగ్గర నేర్చుకోవటం వల్ల మీరు కావలసిన స్టఫ్ నేర్చుకోవటమే కాకుండా మీరు గ్యారంటీగా అవకాశం పొందే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయితే వాళ్ళకే అవకాశాలు లేవు, ఇంకా నీకేమి నేర్పిస్తారు, ప్లస్ నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిస్తారు, ప్లస్ బయటికి వెళ్ళి ఇదిగో ఫలానా వాళ్ళ స్టూడెంట్, వినోద్ సార్ స్టూడెంట్ అని చెప్పి ఎవరికైనా చెప్తే కూడా ఓ వినోద్ సార్ స్టూడెంటా, ఛాయా మీడియా నుంచి వచ్చారా, ఓకే అని చెప్పేసి వెల్కమ్ చెప్పే పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి. బయట వాళ్ళ దగ్గర అవి ఉన్నాయా లేవో చూసుకోవాలి. ప్లస్ ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నామంటే మనం ఏమన్నా పెద్ద ఎక్కువ ఫీజులు ఏమైనా తీసుకుంటున్నామా అని అంటే రీజనబుల్ ఫీజుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా సపోర్ట్ ఇస్తున్నాము. ప్లస్ వాళ్ళకి ఫోటోషూట్లు మన దగ్గరే చేపిస్తున్నాం, కొన్ని షార్ట్ వీడియోస్ కూడా మన దగ్గరే చేపిస్తూ ఉన్నాము. ప్లస్ వాళ్ళు తర్వాత ఫర్దర్గా షార్ట్ ఫిల్మ్లు కానీ ఏదైనా తీసుకోవాలి అంటే గ్రీన్ మ్యాట్ స్టూడియో కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్ని చేస్తూ మళ్ళీ డిజిటల్ సర్టిఫికేట్ కూడా ఇస్తాం. సర్టిఫికేట్ లైఫ్ టైం వ్యాలిడిటీ సర్టిఫికేట్ అది. దాని ఇన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి బెనిఫిట్సే ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కట్టే డబ్బుకి డబుల్ బెనిఫిట్స్ వాళ్ళు పొందుతున్నారు కాబట్టి వాళ్ళకి మన దగ్గర చేరటం అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండ్ గ్యారంటీ కూడా ఉంటుంది వాళ్ళకి. ఓకే, అది మన యొక్క స్పెషాలిటీ. ఎందుకంటే చెప్పాను కదా, 4 సినిమా యాక్టర్స్కి నేర్పిస్తున్నాం. 4 సినిమా యాక్టర్స్ని మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసి నేర్పించడం అనేది ఇండస్ట్రీలో ఎక్కడా లేదు. మీరు కావాలంటే ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. ఒక 4 సినిమా యాక్టర్లు కలిసి ఒక స్టూడెంట్కి ట్రైనింగ్ ఇస్తున్నారా ఎక్కడైనా? ఎక్కడా లేదు. రాసిస్తా నేను కావాలంటే. సార్, సర్టిఫికేషన్ ఉన్న యాక్టర్స్ కి లేదా వాళ్ళ టాలెంట్ తో వచ్చిన యాక్టర్స్ కి ఇండస్ట్రీలో ఛాన్సెస్ వేరు ఉంటాయి అంటారా? ఏ రకంగా ఉంటాయి ఛాన్సెస్? వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఒకటండి, ఇప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి సార్ నేను యాక్టింగ్ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని మీరు అడిగారు అనుకో. ప్లస్ ఇంకొకడు వచ్చేసి సార్ నేను ఛాయా మీడియాలో ట్రైనింగ్ తీసుకుని వచ్చాను, ఇదిగో నా సర్టిఫికెట్, నేను చేసిన ఆల్రెడీ షార్ట్ వీడియోస్ ఇవ్వండి, వాళ్ళు షూట్ చేసినవి, ఇదిగో నా ఫోటో షూట్ ఇదిగోండి అని చెప్పేసి వాడు చూపించాడు అనుకోండి, ఆడికి అవకాశం వస్తుందా, మీకు వస్తుందా? సర్టిఫికేషన్ వస్తుందండి. ఎవరైనా వాళ్ళ ప్రూఫ్లతో సహా చూపించినప్పుడు వాళ్ళకి నమ్ముతారు కదా ఎవరైనా. అలా కాకుండా సార్ నేను కూడా చేస్తాను, నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అంటే నిజంగా మీలో ఎంత టాలెంట్ ఉన్నా సరే అవతల వాడికి టాలెంట్తో పాటు స్కిల్ కూడా ఉంది. ఓకే, స్కిల్స్ నేర్పిస్తాం కదా మేము, కొన్ని టెక్నిక్స్ చెప్తాము, స్కిల్స్ నేర్పిస్తాము, అసలు ఆ ఇండస్ట్రీలో ఉండే పరిస్థితుల గురించి చెప్తాము, ఒక యాక్టర్గా సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో నేర్పిస్తాము, ఆడిషన్స్లో సెలెక్ట్ అవ్వాలంటే ఎలా మీరు అప్రోచ్ అవ్వాలో నేర్పిస్తాము, ఎలా డైరెక్టర్స్తో మాట్లాడాలి, తర్వాత టైం సెన్స్ అంటే ఏంటి, తర్వాత బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఈ స్కిల్స్ అన్నీ కూడా వస్తాయి. బోలెడన్ని ఉంటాయి ఆ స్కిల్స్. అవన్నీ కూడా వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కువ నమ్ముతారు కదా.
అవును సార్. అందుకు మన అకాడమీ అనేది ఉపయోగపడుతుంది వాళ్ళకి. వివిధ రకాల అకాడమీలోకి జాయిన్ అవ్వి ఆఫీసుల చుట్టూ తిరిగి టైం చాలా వేస్ట్ చేసుకుని కెరీర్ ఎండ్ అయిపోయిన తర్వాత అయ్యో ఇలా జాయిన్ అవ్వానని బాధపడే కన్నా స్టార్టింగ్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ ని అవును అండ్ మీ ఇన్స్టిట్యూట్ ఎంచుకొని అవును ఇండస్ట్రీలోకి మంచి కెరీర్ తో బిల్డ్ చేస్తారని. అవునండి. ఎందుకంటే లైఫ్ టైంలో ఒకసారే అవును సార్. నమ్ముతారు పేరెంట్స్ కూడా. మీరు ఒక మాట చెప్పి నేను వెళ్ళి నేర్చుకొని సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తానంటే ఒకసారి నమ్మి మీకు డబ్బులు ఇస్తారు. అవును సార్. అది ఏదో పిచ్చి పిచ్చి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి ఆ డబ్బులు పోగొట్టుకొని తర్వాత ఎంత బాధపడి మళ్ళీ మా దగ్గరకు వచ్చి మీరు జాయిన్ అవుతామండి అని చెప్పి నా దగ్గరకు వచ్చి వారానికి ఒకరు వస్తుంటారు. మేము ఎక్కడో నేర్చుకున్నామండి కానీ వాళ్ళు ఏమి నేర్పలేదు, వాళ్ళు అసలు అవకాశాలు చూపించట్లేదు, మేము మళ్ళీ మీ దగ్గర జాయిన్ అవుతాము, అట్లా ఇట్లా ఇంకేమైనా ఫీజు తగ్గిస్తారా, ఇట్లా అట్లా అని వస్తూ ఉంటారు. అంటే ఆ స్టెప్ తీసుకునేటప్పుడే కరెక్ట్ స్టెప్ తీసుకుంటే బాధపడాల్సిన పని ఉండదు కదా, అది నేను అంటాను. అట్లా అనమాట. నేను ఒక యాజ్ ఏ స్టూడెంట్ గా మీ ఇన్స్టిట్యూట్కి వస్తే నాకు కామెడీ సెట్ అవుతుందా, హీరోగా సెట్ అవుతానా, ఒక లీడ్ రోల్ ని ప్లే చేయగలనా, నాలో ఏ స్కిల్ ఉంది, ఏ టాలెంట్ ఉన్నదని మీరు ఎలా గుర్తిస్తారు సార్? యాక్చువల్ అండి ఫస్ట్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని నేను చూస్తా. ఇంట్రెస్ట్ మీకు గనక ఉంది అని అంటే ఫస్ట్ మిమ్మల్ని మంచి యాక్టర్గా తయారు చేస్తాను నేను. మంచి యాక్టర్గా ఒకసారి తయారైన తర్వాత అంటే అన్ని ఎమోషన్స్ నేర్పిస్తాము, అన్ని స్కిల్స్ నేర్పించేసి ఒక యాక్టర్ మంచి యాక్టర్గా మిమ్మల్ని ఇండస్ట్రీలోకి పరిచయం చేస్తామండి. అప్పుడు మీరు మీ పర్సనాలిటీని బట్టి, మీ రూపురేఖలను బట్టి, మీ అదర్ స్కిల్స్ని బట్టి మీరు హీరో అవుతారా, విలన్ అవుతారా, కమెడియన్ అవుతారా అనేది అది సెకండరీ. ఫస్ట్ మంచి యాక్టర్గానైతే తయారు చేస్తాం, అది పక్కా. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ ఏదో అవుదామనే వస్తారు, కానీ వాళ్ళ యొక్క అన్నిటినీ బట్టే అర్హతను బట్టే నెక్స్ట్ స్టెప్ ఉంటుందండి. ఇప్పుడు నేనున్నా, నేను ఇండస్ట్రీకి ఏదో హీరో అవుదామని రాలేదండి. ఇండస్ట్రీకి ఇంట్రెస్ట్తో వచ్చే మంచి యాక్టర్ అనిపించుకోవాలి అనేది నా టార్గెట్. నేను అలా చేసుకుంటూ పోతూ ఉంటే, అంటే నేను ట్రైనింగ్ తీసుకునే వచ్చాను ఇండస్ట్రీలోకి, అలా చేసుకుంటూ పోతూ ఉంటే నాకు మధ్యలో హీరోగా అవకాశాలు వచ్చినాయి. అవును సార్. 6 సినిమాల్లో హీరోగా చేశాను. అలా అని చెప్పేసి మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయకుండా ఉండలేదు. ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా మూవీస్ చేస్తూనే ఉన్నా. వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోతూనే పెద్ద అవకాశం వచ్చినప్పుడు మధ్యలో 6లు కొడతా ఉంటాం. హీరో అవ్వటం అనేది అది చాలా గొప్ప అదృష్టం కూడా ఉండాలి నిజానికి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్లీ నీ టాలెంట్నే నమ్ముకొని నువ్వు వచ్చి యాక్టర్గా సిన్సియర్గా నువ్వు చేసుకుంటూ పోతా ఉంటే ఏదో ఒక రోజు నీకు ఎవరో ఒకరు పిక్ చేస్తారు నిన్ను. మన సినిమాకి పనికి వస్తాడు ఇతను, తీసుకుందాం హీరోగా అని చెప్పేసి తీసుకొని నిన్ను హీరోగా పెట్టి సినిమా తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా జరిగింది, నా లైఫ్లోనే జరిగింది. ఎవరో లైఫ్ కాదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే మనం అవ్వచ్చు. కానీ చేయాల్సింది ఏంటంటే సిన్సియర్గా మన పని మనం చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, టాలెంట్ని పెంచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. దానివల్లే సాధ్యం, కానీ ఊరికే మాత్రం రావు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.